హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విమానానికి ఘోర ప్రమాదం, 18 మందికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అయిన తరువాత అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు అయితే తెలిపాయి. ప్రమాదానికి గురి అయిన డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అమెరికాలోని మిన్నెపోలిస్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు ఎక్స్ వేదికగా వెల్లడించాయి. కెనడాలోని టొరంటో పిరియన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.